ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు దర్శనం సువార్త కార్యక్రమానికి వచ్చినటువంటి, చూస్తూ ఉన్నటువంటి, వింటూ ఉన్నటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో సంఘారాధన కీర్తనల పుస్తకంలో నుండి మనందరికీ బాగా వచ్చినటువంటి పాట 697వ కీర్తన, చిన్న పుస్తకాల్లో 206వ కీర్తన. అందాల తార అరుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని జాటుచున్ ఆనంద సాంద్రము పొంగే నాలు అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను. ఇంతైన శాంతి వర్షించే నాలు విజయ పదమునా విశ్వాల నిలేడి దేవా కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని జాటుచు. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలు కృంగితి. యేసయ్య తార ఎప్పటి ఓలె ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయముందుచు ఏగితి స్వామి కడకు. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని జాటుచు. ప్రభు జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌదమే బాలుని జూడ జీవితమంత పావనమాయెను. ప్రభుపాద పూజ దివేనే కాగ ప్రతరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయ ఫలించే ప్రార్థన. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని జాటుచు. దేవుని పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి యేసు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోని, ఏలయనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉండినట్లుగా దీవించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మరి ఒక పర్యాయం అనగా క్రీస్తు జన్మదినోత్సవ పండుగ తరువాత ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ఒకసారి దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఆయన పరిశుద్ధ నామమును ధ్యానించుకునే ఈ ధన్యత, ఈ భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు మొదటిగా ఆయన పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? అందును బట్టి ప్రభునామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా క్రిస్మస్ పండుగ లేక క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు అన్నీ కూడా మీ అందరికీ నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్న దేవుని వాక్య భాగమును జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ వాక్య భాగములోని ప్రధానమైనటువంటి అంశమేమనగా యూదుల రాజు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశమందు ఒక తార ఉద్భవించింది, అంటే ఒక నక్షత్రము ఉద్భవించింది. ఆ నక్షత్రము ఒక వింతైనటువంటి నక్షత్రం, చాలా ప్రభావం కలిగినటువంటి నక్షత్రం, తేజస్సు కలిగినటువంటి నక్షత్రం, మహిమ కలిగినటువంటి నక్షత్రం. ఆకాశంలో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి. ఇన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ నక్షత్రము ఒక ప్రత్యేకంగా ఉన్నది, ఎంతో వెలుగుమయమై ఉన్నది, మహిమగా ఉన్నది, ప్రభావం కలిగి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు, అంటే ఖగోళ శాస్త్రము ఎరిగినటువంటి జ్ఞానులు, అనగా ఆకాశ వైఖరి ఎరిగినటువంటి జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఏమిటి ఈ నక్షత్రం? ఇన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఇన్ని కోట్ల నక్షత్రాలలో ఈ నక్షత్రము ఒక ప్రత్యేకంగా ఉన్నది, మహామహిమగా ఉన్నది, ప్రభావంతో ఉన్నది, గొప్ప వెలుగుగా ఉన్నది, గొప్ప తేజస్సుగా ఉన్నది. ఏమిటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత అని వారు చాలా ఆలోచనలో పడ్డారు. ఆలోచించి వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రంథాలు విప్పారు.
ఆ గ్రంథాలు విప్పి అంతా పరిశీలన చేశారు. కారణం ఏంటంటే ఈ నక్షత్రము ఉద్భవించింది అనంటే ఈ లోకంలో ఏదో ఒక గొప్ప రాజు జన్మించాడు, ఒక గొప్ప రాజు జన్మించాడు అనేటువంటి ఒక తీర్మానానికి వచ్చారు వాళ్ళు. అందుకే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ గ్రంథాలన్నీ కూడా పరిశీలన చేశారు. వాళ్ళు ఆ గ్రంథాలన్నీ పరిశీలన చేసినప్పుడు వాళ్ళకి ఒక ప్రవచనం దొరికింది. వాళ్ళకు ఒక ప్రవచనం దొరికింది. ఏమిటి ఆ ప్రవచనం అంటే, యోదయ దేశపు బెత్లెహేములో ఒక రాజు జన్మించాడు అనేటువంటి ఒక ప్రవచనం వాళ్ళకు దొరికింది. ఆ ప్రవచనాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు బయలుదేరారు. 3 జ్ఞానులు తూర్పు దేశం నుండి బయలుదేరారు. ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో శ్రమపడ్డారు. మరి ఆ దేశం నుండి యోదయ దేశానికి రావడానికి దాదాపుగా 1.5-2 సంవత్సరాలు పట్టింది అని మేధావులు చెబుతూ ఉంటారు, బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు పశువుల పాకలో జన్మించాడు, పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి గొర్రెల కాపరులు వచ్చారు, ప్రభువుని చూశారు, పూజించారు, వెళ్ళారు. కానీ ఈ జ్ఞానులు ప్రభువు దగ్గరకు రావడానికి దాదాపుగా 1.5-2 సంవత్సరాలు పట్టింది అని బైబిల్ పండితులు, బైబిల్ మేధావులు చెబుతూ ఉంటారు. వాళ్ళు అలా ప్రయాణమై ఎంతో ప్రయాసపడి కష్టపడి ఎట్టికేలకు యోదయ దేశానికి వచ్చారు. ఈ ప్రయాణం అంతట్లో కూడా ఆ నక్షత్రమే వారికి త్రోవ చూపిస్తూ ఉంది. ఆ నక్షత్రం అలా వస్తూ ఉంటే ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ప్రయాణం చేశారు. ఆ నక్షత్రం అలా వచ్చి 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 ఆ హేరోదు మందిరం దగ్గర ఆగిపోయింది. వాళ్ళు అనుకున్నారు, పుట్టినవారు రాజు కాబట్టి సహజంగా రాజు రాజకుటుంబంలోనే జన్మిస్తాడు, రాజ్యంలోనే జన్మిస్తాడు. కాబట్టి ఈ యోదయ సామ్రాజ్యాన్ని ఆ రోజుల్లో హేరోదు అనేటువంటి మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి హేరోదు మందిరానికి వచ్చారు. హేరోదు మందిరానికి వచ్చి హేరోదు రాజు సమక్షంలో నిలబడి సూటిగా ఒక ప్రశ్న వేశారు. ఏమిటి ఆ ప్రశ్న? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దేశమున ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజించడానికి మేము వచ్చామన్నారు. సహోదరి సహోదరుల, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువుని చూడడానికి, ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని పూజించడానికి ఎంత దూరము ప్రయాణం చేశారు వాళ్ళు, ఎంత ప్రయాసపడ్డారు వాళ్ళు, ఎంత శ్రమపడ్డారు వాళ్ళు. అంత ప్రయాసపడి అంత శ్రమపడి ప్రభువును చూడడానికి వచ్చారు. మరి మనం ఏదో పండుగలు చేస్తూ ఉంటాం. క్రిస్మస్ పండుగ వచ్చి ఎంతో ఆనందంగా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పండుగ జరిపిస్తూ ఉంటారు. కానీ ఆ పండుగలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని మర్చిపోతారు. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటో మనందరికీ బాగా తెలుసు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించుట అంటే క్రీస్తుని పూజించుట, క్రీస్తుని ఆరాధించుట, ఆరాధన. కాబట్టి పండుగలో అంటే ఈ క్రిస్మస్ పండుగలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి? మొట్టమొదట క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుని ఘనపరచాలి, క్రీస్తుని స్తుతించాలి, క్రీస్తుని పూజించాలి.
ఆ తరువాత తక్కిన కార్యక్రమాలు. కానీ మనం ఏం చేస్తాం? పండుగ దగ్గరికి వస్తుందంటే రకరకాలుగా ఏదో ఇళ్ళు బాగు చేయించుకుంటాం, మరి వస్త్రాలు తెచ్చుకుంటాం, ఆభరణాలు తెచ్చుకుంటాం, ఆహారాలు సిద్ధపరచుకుంటాం, బంధువుల్ని పిలిపించుకుంటాం, స్నేహితుల్ని పిలిపించుకుంటాం, ఎంతో గొప్పగా చేస్తాం. సంఘాలలో రకరకాలైనటువంటి ఆడంబరాలు చేస్తూ ఉంటారు. పెద్ద స్టేజీలు వేస్తామంటారు, ఏదేదో చేస్తామంటారు, బ్యాండ్ మేళాలు పెడతారు, జెండాలు కడతారు, ఊరేగిస్తారు, ఎన్నెన్నో చేస్తారు, ఎంతో డబ్బు ఖర్చు పెడతారు. అది తప్పని నేనేం అనను. కానీ వాటన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటి? ముందు క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుని స్తుతించాలి, క్రీస్తుని ఘనపరచాలి. ఆనాడు ఎలిజబెత్తు ప్రభుని ఆరాధించింది, ఆనాడు మరియమ్మ ప్రభుని ఆరాధించింది. ముఖ్యంగా ఎలిజబెత్తు గర్భంలో ఉన్నటువంటి యోహాను మరియమ్మ గర్భంలో ఉన్నటువంటి క్రీస్తును చూసి గంతులు వేశాడు, అంటే ఆరాధించాడు. గర్భంలో ఉండే యోహాను క్రీస్తుని ఆరాధించాడు. తర్వాత సిమియోను ప్రభుని ఆరాధించాడు. అలాగే అన్నా అనేటువంటి ప్రవక్తని ప్రభుని ఆరాధించాడు. గొర్రెల కాపర్లు వచ్చి ప్రభుని ఆరాధించారు. చూడండి ఎంతమంది ప్రభుని ఆరాధించారు, ఎంతమంది ప్రభుని స్తుతించారు, ఎంతమంది ప్రభుని పూజించారు. మరి ఈ ఆరాధన అంతా మనం చూస్తున్నాం. మరి మనం పండగ వస్తే ఏదేదో చేస్తాం, దేవాలయానికి వెళ్ళాలనుకుంటాం కానీ సకాలానికి వెళ్ళాం. ఎప్పుడు ప్రార్థన అయిపోయేటప్పటికి వెళ్తాం, ఏదో మనకున్న కానుకలు అక్కడ వేస్తాం, వస్తాం. అది నిజమైన విశ్వాసము కాదు, అది నిజమైన ప్రార్థనా జీవితము కాదు, అది నిజమైన క్రైస్తవ్యము కాదు. నిజమైనటువంటి క్రైస్తవ్యము, నిజమైన విశ్వాసము, నిజమైన ప్రార్థనా పరణం అంటే మొట్టమొదట ప్రథమ స్థానం నీ హృదయములో నీ ప్రభువుకి ఇవ్వాలి. ప్రభు ఎక్కడో పశువుల పాకలో పుట్టడం కాదు, పశువుల తొట్టిలో పండుకోబెట్టడం కాదు, కానీ ఆ పసిబాలుడైన యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించాలి. అప్పుడే నీ జీవితము మారిపోతుంది, అప్పుడే నీ జీవితము వెలుగుతో నింపబడుతుంది. అందుకే మలాకీ గ్రంథంలో ఒక మాట ఉంది. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? దేవుని యందు భయభక్తులు గల వారి మీద నీతి సూర్యుడు ఉదయించును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద నీతి సూర్యుడు ఉదయించును. ఆ నీతి సూర్యుడు ఎవరు? మన ప్రభువే. అంటే ఎవరైతే దేవుని యందు భయము, భక్తి, నమ్మకము, విశ్వాసము కలిగి ఉంటారో వారిలో నీతి సూర్యుడు అనగా ప్రభు జన్మించాలి. ఎవరి హృదయంలో ప్రభు జన్మిస్తారో వారి జీవితం మారిపోతుంది, వారి జీవితం వెలుగుతో నింపబడుతుంది. కాబట్టి నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించాలి, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలి. అదే నిజమైనటువంటి పండుగ, అదే నిజమైనటువంటి ఆరాధన. ఇప్పుడు జ్ఞానులు ఎంతో ప్రయాసపడి అక్కడికి వచ్చి ఆ రాజును అంటున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటే మన ప్రభువు రాజు, మన ప్రభువు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రాజు అయ్యుండియు, ప్రభువులకు ప్రభు అయ్యుండియు, మహా తేజస్సులో ఉండి కూడా ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని చదివితే, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుసు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవ్వడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. కాబట్టి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుడు. ఆయనే మనందరి కొరకు తన్ను తాను తగ్గించుకొని దీనుడుగా, దరిద్రుడుగా ఈ లోకానికి
వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదివితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన దేవుడయుండి, దేవుని స్వరూపము కలిగిన వాడయుండి తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఒక సామాన్యుడిగా, ఒక మానవుడిగా ఈలో ఎంత తగ్గించుకున్నాడు? పశువుల పాకలో జన్మించి పశువుల తొట్టిలో పరుండి అంత దీనుడుగా ఎందుకు వచ్చాడు ఆయన? మనందరి కొరకు, మనందరి రక్షణ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన ఆరాధిస్తున్నామా? ఆయనకు మన జీవితాన్ని సమర్పిస్తున్నామా? మరి ఆ జ్ఞానులు వచ్చారు. అప్పుడు హేరోదు రాజు కలవరపడ్డాడు, వాళ్ళందరూ కూడా కలవరపడ్డారు. అప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు అందరిని పిలిచి, చూడండి క్రీస్తు ఎక్కడ పుట్టాడంటే అప్పుడు మేకా గ్రంథంలో రాయబడిన ప్రవచనాన్ని వాళ్ళకు చూపించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానము కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చుడని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. అంటే మీకా ప్రవక్త, మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినటువంటి ఆ ప్రవచనాన్ని వారు పట్టుకున్నారు. ఇప్పుడు ప్రభు ఎక్కడ పుట్టాడు? యూదయ దేశం బెత్లెహేములో జన్మించాడు. కారణం ఏంటి? దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, దావీదు ఊరు బెత్లెహేము కాబట్టి, దావీదు వంశంలో దావీదు గోత్రంలో పుట్టాలి కాబట్టి మరి ప్రభువు అక్కడే జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు హేరోదు అన్నాడు, మీరు వెళ్ళి ఆయన ఎక్కడ పుట్టాడో కనుక్కొని మీరు పూజించి మరలా రండి, నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను. అంటే ఆ హేరోదు యొక్క కపటం ఎందుకు? ఆ బిడ్డని చంపాలని, నేను రాజునయ్యుండగా ఇంకొక రాజు ఎలా పుడతాడని కపటంతో చెప్పాడు. మీరు వెళ్ళండి, పూజించండి, వచ్చి నాకు చెప్పండి అన్నాడు. సరే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే బయటకు వచ్చారో మరలా నక్షత్రము కనపడదు. ఆ నక్షత్రము అలా 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 వెళ్ళి ప్రభు ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిష్యువుని చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆ నక్షత్రం ఆ ఇంటి దాకా వచ్చి, అంటే ప్రభు ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి దాకా వచ్చి అది ఇప్పుడు వాళ్ళు ఆ ఇంటిలోకి వెళ్ళి అత్యానంద భరితులైపోయారు. అంటే వాళ్ళ ప్రయాసం అంతా కూడా వ్యర్థం కాకుండా ఆనందంతో నిండిపోయారు. ఒకవైపు మరియమ్మను చూశారు, పసిపాడు యేసు ప్రభువును చూశారు, అంత దూరం నుండి కానుకలు తీసుకొచ్చారు. మరి ఆ పెట్టెలు విప్పారు. ఒక జ్ఞాని బంగారాన్ని ఇచ్చాడు, ఒక జ్ఞాని సామ్రాన్ని ఇచ్చాడు, ఒక జ్ఞాని బోళాన్ని ఇచ్చాడు. కానుకలు సమర్పించారు, పూజించారు, ఆరాధించారు, కానుకలు సమర్పించారు. ఈ బంగారము రాజరికానికి గుర్తు, సామ్రాన్ని యాజకత్వానికి గుర్తు, బోళము మరణానికి గుర్తు. ఆయన రాజు, యాజకుడు, శ్రమసేవకుడు అని బైబిల్ మేధావులు చెబుతూ ఉంటారు. మరి వాళ్ళు పూజించారు, ఆరాధించారు. అలా బయటకు వచ్చినప్పుడు దేవుని దూత, మీరు ఆ రాజు దగ్గరికి వెళ్ళొద్దు, ఆయనకు చెప్పొద్దు, మీరు వేరే మార్గాన వెళ్ళండి అని ప్రభు చెప్పినట్టుగా చూస్తున్నాం. 12వ వచనం, తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. మరి జ్ఞానులు వచ్చారు, ప్రభుని ఆరాధించారు, కానుకలు సమర్పించారు. ఇప్పుడు వారు వచ్చిన మార్గాన్ని కాకుండా వేరొక మార్గాన
వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. పాప జీవితంతో ప్రభు దగ్గరికి వస్తాం. మరి ప్రభువు మనల్ని క్షమించిన తర్వాత, ఆయన రక్తంలో మనల్ని కడిగివేసిన తర్వాత, మనల్ని శుద్ధీకరించిన తర్వాత, మనల్ని పవిత్రపరిచిన తర్వాత, మనల్ని రక్షించిన తర్వాత మరలా పాత మార్గంలోకి, మనం వచ్చిన పాత మార్గంలోకి వెళ్లకుండా నూతన మార్గంలోకి వెళ్ళాలి. అదే ఇవాళ మరి మనం చెప్పుకున్న వాక్యం. ఎందుకంటే మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఆ పాత సంవత్సరాన్ని వదిలిపెట్టి, అంటే పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలి, నూతన జీవితంలోకి మనం వెళ్ళాలని ప్రభు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి ఎంతోమంది దేవునిని ఆరాధించారు. చివరికి జ్ఞానులు కూడా దేవుని ఆరాధించారు, స్తుతించారు. తర్వాత వాళ్ళు నూతన మార్గంలో వెళ్ళారు. మనం కూడా పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన మార్గంలోకి వెళ్ళాలి. అంటే క్రీస్తు మార్గంలోకి మనం వెళ్ళాలి, రక్షణ మార్గంలోకి మనం వెళ్ళాలి. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఆస్వాదించబడతాం, అప్పుడే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఆ ధన్యత, ఆ భాగ్యము ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కార్చినటువంటి అమూల్యమైన రక్తధారల్లో మా పాపములన్నింటినీ కడిగి పవిత్రపరచి మీ నిత్య జీవమునకును, మీ పరలోక రాజ్యమునకును నిత్యము మమ్మల్ని నడిపించుము తండ్రి. దేవాగత కాలమంతా మమ్మలను సురక్షితంగా కాచి కాపాడి ఈ ప్రత్యేకమైన సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ నామమును ధ్యానించుకోవటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతదనుక ప్రభువా, అయ్యా మీరిచ్చిన వాక్య సందేశంను బట్టి మీకు స్తోత్రాలు నాయన. విన్న వాక్యము వ్యర్థము కాకుండా, నిష్ఫలము కాకుండా, నిష్ప్రయోజనం కాకుండా ఆ వాక్యముని మీరే మీ పరిశుద్ధాత్మ ద్వారా మా అందరి హృదయాలలో నాటి నీరు కట్టి ఫలింపజేసి మీ వాక్య ప్రకారంగా జీవించినట్టు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా చదువుకున్న బిడ్డలను దీవించండి, జయమును ప్రసాదించండి. నిరుద్యోగులను దీవించండి, జీవనోపాధిని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి, సులభమైన కాన్పును దయచేయండి. సంతానం లేని బిడ్డలను దీవించండి, సంతాన ప్రాప్తిని కలుగజేయండి. వ్యాధిగ్రస్తులను దీవించండి, సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యమును దయచేయండి. వివాహం సిద్ధపడిన దీవించండి, వారి వివాహ కార్యక్రమాలు జయప్రదంగా జరిగించండి. ఇంకా ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరెవరు ఎటువంటి సమస్యలలో ఉన్నారు, వారి సమస్యలు పరిష్కారం చేసి వారికి శాంతిని, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమానికి ఎవరైతే మరి కానుక సమర్పించారో వారిని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ క్రిస్మస్ పండుగ దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని, రాబోయే నూతన సంవత్సరం దీవెనలు కూడా దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్ణము తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అయినవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు సదాకాలం మనందరికీ తోడైననుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మా అడ్రస్ కానీ నా సెల్ ఫోన్ కానీ మీరు ఫోన్ చేస్తే మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రభు మరి క్రిస్మస్ పండుగ దీవెనలు, రాబోయే నూతన సంవత్సర పండుగ దీవెనలు కూడా సంపూర్ణంగా మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.